నిజంగా శివాజీకి ఏం జరిగింది చరిత్రలో? శివాజీ పట్టాభిషేకుడు కావాలనుకుంటే, శివాజీ రాజు కావాలనుకుంటే, ఈ దేశంలో హైందవ ధర్మానికి గొప్ప సంస్కర్తలుగా లేదా దానికి నాయకులుగా ధర్మకర్తలుగా ఉండే బ్రాహ్మణులు, ఓ శివాజీ నీవు క్షత్రియుడవు కాదు, ఈ దేశాన్ని పరిపాలించాలంటే క్షత్రియుడై ఉండాలి, నీవు క్షత్రియుడవు కావు గనక నీ పట్టాభిషేకానికి మేము మంత్రాలు చదవము అని నిరాకరించి అక్కడికి రాలేదు. మరి అట్లాంటి శివాజీ, ఆయనకు పుట్టిన కొడుకు, ఆ సినిమా వస్తే, రేపు శివాజీ సినిమా వస్తే ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. శివాజీ కొడుకు సినిమా వస్తేనే దేశమంతా సిగమోగుతున్నది. అందుకే ఒక మతానికి సంబంధించిన విషయాలని చెప్పి ఔరంగజేబు అనే పాలకుడు దుర్మార్గుడే, ఔరంగజేబు అనే పాలకుడు దుర్మార్గుడైనంత మాత్రాన ఆ పాలకుడు ఏ మత విశ్వాసాలు కలిగి ఉన్నాడో ఆ మత విశ్వాసాలు కలిగి ఉన్న ముస్లింలందరూ భారతదేశంలో దుర్మార్గులుగా మారిపోతారా? అట్లాంటి ఆలోచన విధానాన్ని ఈ దేశంలో హిందువుల్లో కల్పిస్తే, యువతరంలో కల్పిస్తే, ఏ ఆలోచన లేని, ఏ భావజాలం లేని, ఏ ఉద్యమాలు తెలవని యువతరంలో ఈ ఆలోచన పెంపొందిస్తే రేపు భారతదేశంలో ఏం కానున్నది? ముస్లింలకు సంబంధించిన ఒక సంక్షోభం ఏర్పడితే, దేశంలో సామూహిక హననం చేయవలసిన ఒకానొక స్థితిని కల్పిస్తే ఈ దేశం ఎటుపోతుంది. అందుకే మిత్రులారా, సామూహిక హననం జర్మన్లో జరిగింది. కొన్ని లక్షల మందిని గ్యాస్ పొయ్యిల్లోకి నెట్టేసి చంపేశారు. వాళ్ళ అస్థిపంజరాలు ఇప్పటికింకా అక్కడక్కడ ఎక్కడెక్కడైతే గ్యాస్ పొయ్యిలు నిర్మాణం చేసి చంపేశారో వాళ్ళ అస్థిపంజరాలు ఉన్నట్లుగా బయటపడుతూ ఉన్నాయి. అన్ని లక్షల మందిని చంపేశారు. అది ఫాసిజం. భారతదేశంలో కూడా అట్లాంటి ఒక ఎత్తుగడని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. అందుకే ఈ సందర్భంలో మనం ఈ దేశంలో ఫాసిజపు ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు, ఫాసిజం పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక పాత్రను నిర్వర్తించాలి. ఖచ్చితంగా 10 మంది కలిసి, 100 మంది కలిసి, 1000 మంది అవుతాం. 1000 మంది మన ఆలోచనల్ని పరివ్యాప్తి చేస్తే ఈ సమాజాన్ని టాలరెన్స్ కలిగిన సమాజంగా నిర్మాణం చేయగలుగుతాం. ఒక పూలే తన జీవితంలో ఆ సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభాన్ని బయటపడేయడం కోసం, అమ్మాయిలకి చదువు చెప్పడం కోసం తన భార్యకే చదువు చెప్పి స్కూలు పెట్టి ఏటికి ఎదురీదాడు. ఆయన ఏటికి ఎదురీదాడు. ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఊరంతా వచ్చి ఇంటి మీద పడి దాడి చేసిన ఆ తండ్రి, పూలే తండ్రి గోవిందరావు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన ఒకే మాట మీద నిలబడ్డాడు. నేను ఈ దేశంలో ఉన్నటువంటి ఈ బిడ్డలకి, బాలికలకి చదువు చెప్పడం నా బాధ్యత. ఆ బాలికలకి చదువు చెప్పడం కోసం నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తాను తప్ప చదువు చెప్పాలనే నా లక్ష్యం వైపు నేను పక్కకు వైదొలగనమని చెప్పి తన భార్యతో 1848లో ఒక స్కూలు పెట్టి పాఠశాల నడిపాడు. ఆ సంక్షోభ కాలంలో ఆయన నిర్వర్తించిన పాత్ర ఇవాళ మనం నిర్వర్తించాలి. కార్ల్ మార్క్స్ 1818లో పుట్టిన కార్ల్ మార్క్స్, ఆయన పుట్టింది 1818లో కనుక 1818 అంటే పారిశ్రామిక విప్లవం అప్పుడే ముందుకు వచ్చి ఈ ప్రపంచాన్ని అంతా పెట్టుబడిదారు చేతుల్లోకి వెళుతున్న కాలం, వ్యవసాయ రంగం భూములన్నీ పరిశ్రమలు తీసుకుంటున్న కాలం, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళుతున్న కాలం, పెట్టుబడిదారి విధానం అనేది పాలక వర్గంలోకి ప్రవేశించి దేశంలో అధికారంలో ఎవరుండాలనో పెట్టుబడిదారులే నిర్ణయిస్తున్న కాలం. అట్లాంటి కాలంలో కార్ల్ మార్క్స్ అనే ఒక వ్యక్తి పుట్టి పెరిగి పెద్దగై విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చదువుకొని 1848లో ఇక్కడ పూలే స్కూలు పెడితే 1848లో ప్రపంచాన్ని మార్చడానికి కావలసిన ఆలోచనల్ని కార్ల్ మార్క్స్ రాశాడు. టాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని 1848లో బయటికి తీసుకొచ్చాడు. ఆ మొత్తం పెట్టుబడిదారు విధానం యొక్క సంక్షోభాన్ని ఆ పుస్తకంలో రాయటం మూలంగా ఆ పుస్తకం ప్రపంచాన్ని మార్చేసింది. ఒక మేధావి ఏం చేయగలడు? ఒక రచయిత ఏం చేయగలడు? ఒక ఆలోచన పరుడు ఏం చేయగలడు? బుద్ధిజీవి ఏం చేయగలడు? అంటే కార్ల్ మార్క్స్ ఈ ప్రపంచాన్ని వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యానించడం మాత్రమే కాకుండా ప్రపంచం మారడానికి కావలసిన కమ్యూనిస్టు పార్టీ, ఆ పార్టీకి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి స్వయంగా ఆయననే ముందు నిలబడి ప్యారిస్ కమ్యూన్ పోరాటానికి నాయకత్వం వహించి ఆ ప్యారిస్లో కమ్యూనిస్టు సమాజం అతి తక్కువ రోజులు 60 రోజులైనా సరే అక్కడ ప్యారిస్ కమ్యూన్ అనే ఒక కమ్యూన్ నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. 1883లో చనిపోయాడు. తర్వాత లెనిన్ పుట్టాడు. పెట్టుబడిదారి విధానం అత్యున్నత స్థాయికి వెళుతున్న కాలం, సామ్రాజ్యవాదంగా మారిన కాలం. ఆ సామ్రాజ్యవాదంగా మారిన కాలంలో పుట్టినటువంటి లెనిన్ ప్రపంచ విద్యనంతా అభ్యసించి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని, కార్ల్ మార్క్స్ని అర్థం చేసుకొని, గతితర్కాన్ని అర్థం చేసుకొని
జార్ చక్రవర్తుల ఆధీనంలో ఉన్న రష్యాలోకి వచ్చాడు. ఆ రష్యా అనే సమాజం భూస్వామ్య సమాజం, భూస్వామ్యంలో కొట్టుమిట్టాడుతున్న సమాజం, విలువలు క్షీణించి ఉన్న సమాజం, జార్ చక్రవర్తులు ప్రజల మీద దాడులు చేసి చంపుతున్న సమాజం. అట్లాంటి సందర్భంలో ఆ దేశంలోకి వచ్చి యువతరాన్ని కూడగట్టి, రైతుల్ని కూడగట్టి, కార్మికులు కూడగట్టి, జార్ చక్రవర్తి వ్యతిరేకంగా సైన్యాన్ని నిర్మాణం చేసి, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేసి ఒక పెద్ద యుద్ధాన్ని మొదలుపెట్టి ఆ యుద్ధంలో విజయం సాధించి 1917 వచ్చే నాటికి రష్యా అనే దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాడు లెనిన్. ఒకసారి పూలే, ఒకసారి మార్క్స్, ఒకసారి లెనిన్, మరోసారి అంబేద్కర్, ఇంకోసారి చారు మజుందార్, మరోసారి చంద్ర పుల్లారెడ్డి, ఇంకొకసారి ఒక్కొక్కరు ఈ సమాజంలోకి ముందుకొచ్చి తమ పాత్ర నిర్వర్తించారు. శ్రీకాకుళ పోరాటంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు టీచర్ ఈ మొత్తం తెలుగు సమాజాన్ని ప్రభావితం చేశారు. ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళైనా సరే, వేదిక ముందు ఉన్న వాళ్ళైనా సరే, ఈ తెలుగు నేల మీద ఆలోచన పరులు, బుద్ధిజీవులు, చైతన్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరెవరైనా వాళ్ళందరి మీద ప్రభావం వేసింది ఎవరయ్యా అంటే వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం అనే ఇద్దరు టీచర్లు. మర్చిపోకండి, మనలాంటి టీచర్లే. ఆదివాసి గూడాల్లోకి వెళ్ళి పాఠం చెప్పడానికి వెళ్ళిన టీచర్లు ఈ దేశ చరిత్రని మార్చడానికి కావలసిన ఒక లైన్ వేశారు. సేమ్ టైం భారతదేశాన్ని మార్చడానికి నక్సల్బరీ పోరాటం మొదలైతే తెలుగు నేలని మార్చడానికి శ్రీకాకుళ పోరాటం మొదలైంది. ఈ శ్రీకాకుళ పోరాట ప్రభావంలో ఎదిగినటువంటి వాళ్ళు సమాజం మారాలి, విద్యారంగం మారాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకున్న వాళ్ళమందరం ఇవాళ సామాజిక సంక్షోభంలో నిలబడి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాం. మనం ఈ సమాజాన్ని మార్చలేమా? ఖచ్చితంగా మార్చగలం. మారాలి. మన సమాజం అనేది పాట మాత్రమే కాదు, అదొక ఆలోచన, అదొక విలువ. ఈ సమాజాన్ని మార్చడానికి ఒక విలువ కలిగి ఉండటం అదేమి తప్పు కాదు. జైలుకు వెళ్ళటం అదొక విలువ, కేసులకు గురి కావటం అదొక విలువ, రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడటం అదొక విలువ, అసమ్మతిని ప్రకటించడం అదొక విలువ, కులానికి వ్యతిరేకంగా నడవటం అదొక విలువ. స్త్రీ మీద ఆధిపత్యం చెలాయించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తుంటే పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అదొక విలువ. ఈ విలువలు రోజు రోజుకి తక్కువ అయిపోతున్నాయి సమాజంలో. ఈ విలువల్ని మనం నిలబెడితే ఖచ్చితంగా ఈ విలువల్ని అందుకున్న వాళ్ళు రేపు ఎవరైనా సరే ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే వాళ్ళు ఈ సమాజాన్ని మార్చుతారని ఒక నమ్మకం మనకున్నది. మార్క్స్ అనుకున్నాడా? ఈ ప్రపంచాన్నంతా కమ్యూనిస్ట్ వాళ్ళు రాసుకున్నారు. పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా కలిగినటువంటి వాళ్ళు ఏం రాసుకున్నారు? ఈ ప్రపంచాన్నంతా కమ్యూనిజం అనే భూతం, మార్క్స్ అనే భూతం ఈ ప్రపంచానికి పట్టింది అని రాసుకున్నారు. మరి అంత పెద్ద భూతం తయారు కావడానికి, ఈ ప్రపంచాన్నంతా ప్రభావితం చేసే భూతంగా తయారవుతుంది, ఇంత పెద్ద సిద్ధాంతంగా మారుతుందని మార్క్స్ అనుకున్నాడా? అనుకోలే. ఒక్కడే నిలబడి తాను చేసిన ప్రయోగం, తినడానికి తిండి లేకపోయినా తాను చేసిన ప్రయోగం వలన మొత్తం ప్రపంచమంతా మారిపోయిన ఒకానొక స్థితిని చూశాం. అందుకే ఇవాళ మనం చేసే ఆలోచన ఎంత పెద్ద ఆలోచనలు అయితే తెలియవు. 50 ఏళ్ళకి, 100 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి మనం చేసే ప్రయోగం, మనం చేసే సంవాదం, మనం చేసే పోరాటం, మనం చేసే ఆలోచన, మనం రాసే రాత అది భవిష్యత్తులో ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు తెలియదు. కనుక ఆలోచన చెయ్యకుండా ఏ మార్పు రాదు. మీరు ఆలోచనలకి పని చెప్పండి, రాతకి పని చెప్పండి, ఇంటి నుంచే మొదలు పెట్టండి. మన చుట్టూ ఎందరో మనుషులు ఉంటారు, ఆ మనుషులతో చర్చించడం మొదలు పెట్టండి. ఆ చర్చ సిద్ధాంతం కావచ్చు, ఆ చర్చ మామూలు విషయం కావచ్చు. చర్చనే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ప్రశ్ననే సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ క్రమంలో ప్రశ్న వేసే మనం ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళం. క్లాస్ రూములో విద్యార్థులు ప్రశ్న వేసినప్పుడు సావధానంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఎందరో విద్యార్థిని తీర్చిదిద్దే వాళ్ళం. సేమ్ టైం పాలక వర్గాల మీద ప్రశ్నని ఎక్కుబెడుతూ ఉంటాం. ఆ ఎక్కుబెట్టే ప్రశ్న మన విద్యారంగాన్ని మనం కాపాడుకునే ప్రశ్న. జాతీయ విద్యా విధానం పేరు మీద ఈ విద్యలోకి ప్రవేశిస్తున్న అన్యవర్గ ఆలోచనల్ని, అన్యవర్గ భావాలని ఎదుర్కోవటం, గట్టిగా నిలబడి రేపు క్లాస్ రూమ్లో పాఠం చెప్పేటప్పుడు అనేక సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళు బిట్వీన్ ద లైన్స్, 2 లైన్ల మధ్యన లేని విషయాన్ని మనం చెప్పగలగాలి. చెప్పాలంటే మొట్టమొదలు మనం చదవాలి. మనం అధ్యయనాన్ని వదిలేస్తే గొప్ప టీచర్లం కాలేం. సాధారణ టీచర్లం కావచ్చు,
ఎందుకు సాధారణ టీచర్లం అవుతామంటే మనం ఎంఏ చదివాం, బిఏ చదివాం, బీఈడి చేసాం, ఎంఎస్సి చదివాం కనుక మనం టీచర్లం అవుతాం. డిగ్రీలు ఉన్నాయి కనుక. సాధారణ టీచర్లు ఈ సమాజానికి అవసరం లేదు. గొప్ప టీచర్లు ఈ సమాజానికి అవసరం. ఉత్తమ టీచర్లు ఈ సమాజానికి అవసరం. ఉత్తమ టీచర్లు అంటే నిరంతరం అధ్యయనం చేసే టీచర్లు, నిరంతరం కొత్త పాఠం చెప్పే టీచర్లు ఈ సమాజానికి అవసరం. అట్లా కొత్త పాఠం చెప్పే ప్రాక్టీస్ను మన నిత్య జీవితంలో మొదలు పెట్టాలి. మీరు అధ్యయనాన్ని మొదలు పెట్టండి. ఆ క్రమంలో రాజులు సారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ సందర్భంగా మనం కలుసుకున్నాం, ఇన్ని ఆలోచనలు పంచుకున్నాం. కేవలం ఆయన రిటైర్డ్ అయిపోయాడు, దండలేశాం, షాల్స్ కప్పాం, 4 మంచి మాటలు చెప్పుకోవడం కాకుండా ఆలోచనలు పదునెక్కిచ్చే విధంగా కొన్ని ఉపన్యాసాలను పెట్టుకోవటం అనేది ఇది సామాజిక బాధ్యతగా రాజు సారు ఈ 30 ఏళ్ల కాలంలో ఆయన సర్వీస్లో కొనసాగాడు. సామాజిక బాధ్యతగా మనం దీన్ని కొనసాగించటమే ఆయనకు మనం తెలియజేసే నిజమైన అభినందనలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.